తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు గాలి వేగంగా మారుతోంది. ఒకవైపు ఎన్నికలకు పోలింగ్ తేదీకి దగ్గర పడుతూ ఉంటే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడి మెల్లగా కాదు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏప్రిల్ 23న జరగబోయే పోలింగ్ ఇప్పుడు కేవలం ఒక ఎన్నిక కాదు, తమిళనాడు రాజకీయ భవిష్యత్తును మళ్లీ రాసే ఒక కీలక పరీక్షగా మారింది. రోడ్లపై ప్రచార హోరు, సోషల్ మీడియాలో మాటల యుద్ధం, పార్టీల మధ్య వ్యూహాల పందెం అన్నీ కలిసి రాష్ట్రాన్ని ఒక హై వోల్టేజ్ రాజకీయ రంగస్థలంగా మార్చేశాయి. అయితే ఎవరి వైపు ఓటర్ మొగ్గు చూపుతారు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇంతకీ ఈ ఎన్నికల్లో ఎవరి బలాలెంత? టీఎంసీ తన అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటుందా? అన్నా డీఎంకేకే కూటమికే ప్రజలు పట్టం కడతారా? ఎన్నికల్లో విజయంపై సర్వేలు అసలు ఏం చెప్తున్నాయి? లెట్స్ వాచ్. తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ 23న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికలు ఇప్పుడు పూర్తిగా క్లైమాక్స్ దశలోకి చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ అత్యంత గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి కొద్ది పార్టీల మధ్య మాటల యుద్ధం, వ్యూహాత్మక కదలికలు, ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు మరింత వేగం పుంజుకుంటున్నాయి. ఈసారి పోటీ ఒక సాధారణ ఎన్నికలా కాకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే హై వోల్టేజ్ ఫైట్గా మారింది. ప్రాథమికంగా చూస్తే తమిళనాడులో ఈసారి కూడా ప్రధాన పోటీ డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నా డీఎంకే నేతృత్వంలోని కూటమి మధ్య కనిపిస్తోంది. మరోవైపు ఈసారి సమీకరణలు గత ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయి. కొన్ని సర్వేలు అన్నా డీఎంకేకు స్వల్ప ఆధిక్యం ఉందని చెబుతుండగా మరికొన్ని డీఎంకే కూటమికి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని చెబుతున్నాయి. ఈ విభిన్న అంచనాలు రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. ఎవరికి స్పష్టమైన మెజార్టీ లభిస్తుందో చెప్పడం ఈ దశలో కష్టంగా మారింది. ఇక ఈ ఎన్నికల్లో కీలకమైన అంశంగా మారింది మాత్రం నగర, గ్రామ ఓటింగ్ తేడా. నగర ప్రాంతంలో ఓటర్ రిజిస్ట్రేషన్ తగ్గినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఇది పెద్ద పార్టీలకు ఆందోళన కలిగించే అంశం, ఎందుకంటే నగరాల్లోనే రాజకీయ మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో ఓటర్ లిస్టులు స్థిరంగా ఉండడం వల్ల అక్కడ సాంప్రదాయ ఓటింగ్ ప్యాటర్న్ కొనసాగుతోంది. ఈ వ్యత్యాసమే ఫలితాలను తలకిందులు చేసే శక్తిగా మారే అవకాశం ఉంది. ఇక ఈసారి ఎన్నికల్లో మరో పెద్ద ఫ్యాక్టర్ యువత, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు, జనరేషన్ జెడ్ ఓటర్లు రాజకీయ సమీకరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వర్గం సాంప్రదాయ పార్టీల కంటే కొత్త ప్రత్యామ్నాయాలను కోరుకుంటోంది. మరోవైపు నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. యువ ఓటర్లలో ఆయనకు ఉన్నటువంటి ఆకర్షణ కారణంగా ప్రధాన పార్టీల ఓట్లలో విభజన జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా నగర ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక డీఎంకే తన పరిపాలనా రికార్డుపై నమ్మకం పెట్టుకుంది. గత కొన్ని సంవత్సరాల్లో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నగదు సహాయం వంటి కార్యక్రమాలు పార్టీకి బలంగా మారాయి. ద్రవిడ మోడల్ అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో తన బేస్ను కాపాడుకోవాలని డీఎంకే ప్రయత్నిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం ప్రభావం ఇంకా కనిపిస్తోందని అంచనా. ఇక అన్నా డీఎంకే విషయానికి వస్తే వారు ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక భావనపై దృష్టి పెట్టారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, డ్రగ్స్ సమస్య, చట్ట వ్యవస్థ పరిస్థితి వంటి అంశాలను హైలైట్ చేస్తూ ప్రజల్లో అసంతృప్తిని ఓట్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మార్పు అవసరం అనే నెరేటివ్ బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కొన్ని సర్వేలు ఈ వ్యూహం వారికి గట్టి పోటీ ఇవ్వగలదని సూచిస్తున్నాయి. ఇక ఈ మొత్తం పోరులో మరో ముఖ్యమైన అంశం సోషల్ మీడియా ప్రభావం. ఈసారి ఎన్నికల్లో డిజిటల్ ప్రచారం కీలక పాత్ర పోషిస్తుంది. మీమ్స్, అలాగే వైరల్ వీడియోలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు ఓటర్ల అభిప్రాయాన్ని వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ ప్లాట్ఫామ్ల ద్వారా రాజకీయ సమాచారాన్ని ఎక్కువగా పొందుతోంది. ఇది సాంప్రదాయ ప్రచార విధానాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యమంత్రి రేస్ కూడా ఈసారి చాలా హీట్గా ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి మధ్య పోటీ చాలా దగ్గరగా ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇద్దరూ తమ తమ బలమైన అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. ఒకవైపు సంక్షేమ పాలన, మరోవైపు మార్పు అవసరం అనే వాదన. ఈ రెండు సమానంగా బలంగా ఉన్నాయి.
అయితే ఈ ఎన్నికల్లో అసలు మలుపు తీసుకురాబోయే అంశం ఓటింగ్ శాతం. నగరంలో ఓటింగ్ తగ్గితే ఫలితాలు పూర్తిగా మారిపోవచ్చు. గ్రామాల్లో ఎక్కువ ఓటింగ్ జరిగితే ఒక కూటమికి అదనపు లాభం రావచ్చు. అందుకే అన్ని పార్టీలు చివరి దశలో ఓటర్లను పోలింగ్ బూత్లకు తీసుకురావడంపై ఫోకస్ పెట్టాయి. మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఓ క్లాసిక్ క్లిఫ్ హ్యాంగర్గా మారాయి. స్పష్టమైన విజేత ఎవ్వరూ లేని పరిస్థితి, మారుతున్న ఓటర్ మూడ్, యువత ప్రభావం, కొత్త రాజకీయ శక్తుల ప్రవేశం అన్నీ కలిపి ఈ ఎన్నికలను అత్యంత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. అయితే ఫలితాలు నిర్ణయించేది పెద్ద లీడ్స్ కాదు, చిన్న మార్పులే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్ 23న జరిగే పోలింగ్ ఈ ఉత్కంఠకు తుది సమాధానం ఇవ్వనుంది.